ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందం పద్యాలు వేసుకుందాం. సాయిరామ్. 141 పద్యం. ఒక వృక్షమూలతలమునన్ అకలంక గుణాభిరాముడు ఆసీనుండై అకుటిలమ్మతిన్ బదరీ వనికి కనీ వరుగుమని మొరగేగిన నేను ఒక వృక్ష చెట్టు మూల మ్రాను పక్కని తలమునన్ ప్రదేశమున అకలంక గుణాభిరాముడు కృష్ణుడు అనగా మచ్చలేని సుగుణములతో ఒప్పువాడు కృష్ణుడు ఆసీనుండు కూర్చున్నవాడు అయి అకుటిల నిర్మలమైన మతిన్ మనసుతో బదరీవనమున కిన్ కి ఇక ఇంకా నీవు అరుగుము వెళ్ళుము అని మొరగి మాయపుచ్చి ఏగినన్ వెళ్ళిపోగా నేను కూడా. భావము. మచ్చలేని మంచి గుణాలతో విరాజిల్లే శ్రీకృష్ణుడు ఒక చెట్టు మొదట్లో కొంచెం సేపు కూర్చున్నాడు. తరువాత నన్ను పిలిచి, ఉద్ధవా, ఇక నీవు బద్రికాశ్రమానికి వెళ్ళు అని నాకు చెప్పి మాయపుచ్చి లేచి ఎక్కడికో వెళ్ళిపోయాడు. 142 పద్యం. క్రమమున నిజ కుల సంహారము చేయగడంగుటెరిగి రమణీయ శ్రీరమణు చరణాబ్జయుగ విరహమునకు మదినోర్వలేక అనుగమనుడనై క్రమముగా నిజ తన కుల వంశమును సంహరింప చేయుటకు కడంగుటన్ పూనుకొనుట ఎరిగి తెలుసుకొని రమణీయ మనోహరమైన శ్రీరమణు కృష్ణుని చరణ పాదములను అబ్జ పద్మముల యుగము జంట విరహమున ఎడబాటున కొనుగు మదిన్ మనసులో ఓర్చుకొనలేక అనుగమనుగాను అనుసరించువాడను అయి. భావము. ఆయన తన వంశాన్ని పూర్తిగా సమాప్తం చేసుకోవాలని సంకల్పించాడన్న సంగతి నేను గ్రహించాను. ఆ లక్ష్మీపతి అయిన కృష్ణుని సుందర పాదాల నిందాల ఎడబాటును సహించలేకపోయాను. ఆయన వద్దన్న వినకుండా ఆయన అడుగుదాడలను అనుసరించాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.